ఎంత దుర్మార్గుడు అంటే సొంత పార్టీ వాళ్ళనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవులు చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు. ఒక గసంటోడు అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు, శటకోపం పెట్టిన లంగా రేవంత్ రెడ్డి. అందుకే నేను మీకు చెప్పేది, గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇసొంటి వాళ్ళని నమ్ముకొని మనం తెలంగాణను ముందుకు తీసుకుపోతామంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇంకో 2 ఏళ్ళు కాకపోతే భరించాలి. ఏం చేస్తాం, ఒక తప్పుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పుడు నిర్ణయానికి శిక్ష 5 ఏళ్ళు తప్పది. ఇది ఎసంటి కాలం అంటే ఇవాళ రేపు ఏదైనా సినిమాది ట్రైలర్ రిలీజ్ కాగానే మన వాళ్ళు చెప్పేస్తారు పిల్లలు హిట్టా ఫట్టా అని. సినిమా ఇట్లా టీజర్ రిలీజ్ కాగానే చెప్తారు మన పుట్టగాలు అంత హుషారున్నారు. మరి సినిమా ట్రైలర్ చూడంగానే చెప్పేంత సత్తా ఉన్న తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి రేవంత్ రెడ్డిది. 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమాకు. ఇక శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 50% టైం అయిపోయింది, డిజాస్టర్. సింపుల్గా ఒకటే మాటలు చెప్పాలంటే హైదరాబాదులో కొత్తగా ఒక్క ఇటుక కట్టలేదు, ఒక ఇల్లు పెట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు. కానీ ఎన్ని కొట్టిండు, ఎన్ని వడగొట్టిండు? కొన్ని వందల వేల ఇండ్లు మాత్రం హైడ్రా పేరు మీద ఇష్టం వచ్చినట్టు శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే గరీబుల కొంపల మీద వడుడు, ఎక్కడికక్కడ ఇండ్లు గులగొట్టి దరిద్ర పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయన గట్టిగా అడిగినావు అనుకో, సేమ్ ఏమైన పేరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మరి ఏం సంగతి నువ్వు చెప్తీవి కదా, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను నరికితీవి కదా, ఏమైంది రేవంత్ రెడ్డి గారు అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ పెట్టుకున్నాడు. ఏమంటుండు, మన ఆదిలాబాద్ పోయిండు, పోయి చెప్తున్నాడు, అవునా నాకు తెలియక అడుగుతా, ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? నీవో మాకు తెలియపాయ ఇది, ఏది 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు తెలియదు, ఇక్కడ లగ్గాలు కాలే, పిల్లల్ని కాలే, మాకు తెలియదు పిల్లలు పుట్టరు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, మా అందరికీ తెలుసు, నీ ఒక్కనికే కాదు. కానీ మరి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమని విలువాలరా భయ్, నాకు తెలియక అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నువ్వే నరుకుతావు కదా 3 నెలల్లో ఇది ఇస్తా, అది ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా అని. మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, 100 రోజులు అంటేవి 900 రోజులు ఒడిచిపోయాయి, నువ్వేం చెయ్యకపోతివి. గట్టిగా అడిగినావు అనుకో ఏమన్నా అంటే, ఇంతకుముందు మా అన్నయ్య చెప్పిండు సీనన్న, లాగుల తొండలు ఇడుస్తా, గుడ్లు వీకి గోటిలాడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకునేది ఏంది నాకు అర్థం కాదు, ఏమన్నా బోటి కొట్టేటోడు కూడా వేసుకోడు. వీడు ముఖ్యమంత్రి, ఈ మాటలు మాట్లాడితే ఏమనాలి చెప్పు.